చిత్తూరు జిల్లాలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ రైతు భేరీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో బీసీవై కార్యక్రమానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కొన్ని నిబంధనలతో అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు రైతు భేరీకి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే హైకోర్టు అనుమతి ఇచ్చిన సదుం మండల కేంద్రాన్ని 4 దిక్కుల నుంచి పోలీసులు చుట్టుముట్టారు. రైతులు సభకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. హైకోర్టు రైతు సభకు అనుమతి ఇచ్చినా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో పొంగునూరులో హైటెన్షన్ నెలకొంది. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రైతు భేరీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు వచ్చారని చెబుతున్నారు. రామచంద్ర యాదవ్ ఇంటిపై వచ్చే వాహనాలు కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ రైతు భేరీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మరి కాసేపట్లో రైతు భేరీ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం పోలీసులు అయితే ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? రామచంద్ర యాదవ్ ఇంటి వద్ద ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఏం చెప్తున్నారు బీసీవై పార్టీ నేతలు? రైట్ సతీష్, మొత్తం మీద ఇవాళ నిర్వహించతలపెట్టినటువంటి రైతు బేరీ కార్యక్రమానికి పోలీసులు అనుమతులు నిరాకరించినటువంటి పరిస్థితి. ఇప్పటికే అనుమతుల కోసం భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పర్మిషన్ కోసం లేఖ రాసినప్పటికీ కూడా అందుకు అంగీకరించలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించడంతో దాదాపు 6 షరతులతోటి హైకోర్టు అనుమతులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వచ్చేటటువంటి ఏదైతే రైతు బేరీ కార్యక్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ రైతు బేరీ నిర్వహించేందుకు కూడా అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా పోలీసులు ఇక్కడ ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. పోలీసులు కార్యక్రమానికి అనుమతి లేదు అని చెప్పేసి చెబుతున్న పరిస్థితి. దీంతో రామచంద్ర యాదవ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆయన ఇంటికి వెళ్ళేటటువంటి అన్ని మార్గాలను కూడా పోలీసులు నిర్బంధించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే రామచంద్ర యాదవ్కి సంబంధించినటువంటి ఇంటి దగ్గర పోలీసులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆయన ఇంటికి వెళ్ళేటటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఏదైతే బారికేడ్లను ఏర్పాటు చేసి ఆ బారికేడ్లు వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతించే విధంగా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే కోర్టు పర్మిషన్తో పాటు ముఖ్యంగా డిఎస్పీకి వీళ్ళు లెటర్ రాసినప్పటికీ కూడా ఇప్పటి వరకు సరైనటువంటి సమాచారం ఇవ్వలేదు. అంతేకాకుండా ఏదైతే ఈ కార్యక్రమానికి అనుమతి ఉందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి పోలీసుల నుంచి సమాచారం లేదు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే హైకోర్టు మొత్తం 7 షరతులతో అంటే 7 అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ రైతు బేరీ కార్యక్రమానికి ఎంతమంది వస్తున్నారు, ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, అంతేకాకుండా ఈ మీటింగ్కి వాడేటటువంటి లౌడ్ స్పీకర్లకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేటువంటి వివరాలతో పాటు ఏదైతే ఇక్కడ ఈ మీటింగ్కి సంబంధించి పీస్ఫుల్గా మీటింగ్ జరిగేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు కొన్ని అనేక అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఫైనల్గా పిటిషనర్ ఫైల్ చేసినటువంటి అప్లికేషన్కి సంబంధించి ముఖ్యంగా ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి, డెసిషన్ని ఇమీడియట్గా తీసుకొని పిటిషనర్కి తెలియజెప్పాలి అని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు పోలీసులు సమాచారం ఇవ్వలేదు. డిఎస్పీకి లేఖ రాసినప్పటికీ కూడా ఆ డిఎస్పీ అనుమతికి సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క పోలీసులు అయితే ఎక్కడికక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా వాహనాలని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే సదుంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి సో సదుంకి వచ్చేటటువంటి అన్ని మార్గాలు కూడా
పోలీసులు తమ అధీనంలో కూడా తీసుకొని వచ్చేటటువంటి వాహనాలు కావచ్చు, బస్సుల్లో ఆర్టీసీ బస్సులో వచ్చే వాళ్ళని కూడా పరిశీలించిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి బయటికి. సో మొత్తానికైతే రైతు బేర్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుందని చెప్పేసి చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి హైటెన్షన్ని బట్టి చూస్తుంటే పోలీసులు రామచంద్ర యాదవ్ను అడ్డుకుని ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేయొచ్చు, ఒక ఉద్రిక్తత చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేసి తెలుస్తోంది. అంతేకాకుండా అటు చిత్తూరు జిల్లా నుంచే కాకుండా తిరుపతి జిల్లా నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి కూడా పోలీసుల్ని పెద్ద సంఖ్యలో ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో రైతు బేరికి సంబంధించి రైతు సమస్యల పట్ల, అంతేకాకుండా ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల పట్ల కార్యక్రమం నిర్వహిస్తుంటే ఎందుకని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ రామచంద్ర యాదవ్తో పాటు భారత చైతన్య యువజన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికైతే మనం ఇక్కడ చూడవచ్చు, ఒక రకంగా చెప్పాలంటే హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వచ్చేటటువంటి ఏదైతే పోలీసులు కావచ్చు, అంతేకాకుండా బీసీవైకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తల నాయకులను కూడా అడ్డుకుంటున్నారు, రైతులను కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి ఎవరైతే బయటకు వస్తారో, బయటకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో అందరూ కూడా రామచంద్ర యాదవ్ ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి. సో రామచంద్ర యాదవ్ ఇంట్లోనే ఉండి ఈ కార్యక్రమానికి వెళ్ళాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అంతేకాకుండా గత కొద్దిసేపటి క్రితం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళని కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, రైతు బేరీ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకని మిమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? మీకు హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నప్పటికీ కూడా ఎందుకని పోలీసులు అడ్డుకుంటున్నారు? పెద్దిరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి భయం పట్టుకుంది. మరో 3 నెలల్లో పుంగునూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ జెండా ఎగరేస్తాం. దాంట్లో ఎటువంటి భయం కానీ పక్షపాతం లేకుండా చెప్తాన్నాం. రైతు బేరీ కార్యక్రమాన్ని గత సంవత్సరమే సార్ గారు రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టక ముందు నుంచి దాని ప్రణాళికలు చేశారు. అప్పుడు అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇంటిపైన దాడి చేసి ఎదుర్కోవడం జరిగింది. ఈసారి పకడ్బందీగా హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని, గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్కి 1 వీక్ ముందే మనం ఇన్ఫామ్ చేసి అన్ని పర్మిషన్స్ తీసుకున్న తర్వాత రామచంద్ర యాదవ్ గారికి బీసీవై పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేకుండా ఇక్కడ ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఆ పార్టీ ఎదుగుదలని, రామచంద్ర అన్న గారి ఎదుగుదలని ఓర్చుకోలేకుండా ఈ రైతు బేరీ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారు. సదుంలో ఇప్పటికే దాదాపు వేలాదిగా రైతులు సదుం కార్యక్రమానికి చేరుకున్నారు. ఈ సదుంలో కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అక్కడ ఎవరైతే వైసీపీ వాళ్ళు గుండాలుగా వ్యవహరిస్తున్నారో, లోకల్ లీడర్లు ఉన్నారో, పోలీస్ వ్యవస్థను ఉన్నారో, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థ సాకులో వైసీపీ గుండాలను అడ్డం పెట్టుకొని రైతుల్ని తరిమే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు రామచంద్ర అన్న గారికి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ మద్దతు ఇచ్చి, రైతులందరూ కలిసికట్టుగా పొంగునూరుకి వచ్చి రామచంద్ర అన్నతో కలిసి సదుం వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే భారీ ఎత్తున పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమలో ఎక్కడైతే పోలీసు వ్యవస్థలు ఉన్నారో ప్రతి స్టేషన్ నుంచి ఇమీడియట్గా 2 గంటల్లో అందరినీ ఏకం చేసి దాదాపు 2000 నుంచి 3000 మంది పోలీసు వాళ్ళని ప్రతి ఇంటికి, ప్రతి స్ట్రీట్కి పోలీసు వాళ్ళని రాబోయే 3 నెలల్లో బీసీవై పార్టీ జెండాని పొంగునూరు నియోజకవర్గంలో నిలబెట్టి రైతు బేరీ కార్యక్రమాన్ని ఈ రోజు ఎలా అయినా విజయవంతం చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. మా రైతుల ఆవేదన చెప్పడానికి ఒక వేదిక దొరికింది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వస్తా ఉంటే రౌడీలని చెప్పి, గుండాలని చెప్పి వాళ్ళని అడ్డుకుంటూ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ ఎక్కడికెక్కడ వాళ్ళని కట్టడి చేస్తూ రైతులను కావచ్చు, మా పార్టీ నాయకుల్ని కావచ్చు రాకుండా అడ్డుకుంటున్నారు. ఓకే, మీరు చెప్పండి. అడ్డుకుంటున్నారు. మీరు చెప్పండి, మీరు గతంలో కూడా గత ఏడాది కూడా ఇదే రైతు బేరీ కార్యక్రమం నిర్వహించారు. ఈ రైతు బేరీలో రైతుల సమస్యలు, రైతుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను మాత్రం ఎండగట్టడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీనికి ఎందుకని భయపడుతున్నారు? ఎందుకని అనుమతులు ఇవ్వట్లేదు? గత డిసెంబర్ 5వ తేదీన ఏదైతే రైతు బేరీ కార్యక్రమం బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రకటించారో అప్పటి నుంచి ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, పాడి రైతులు కావచ్చు, అదేవిధంగా పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరకు సంబంధించి ఏదైతే పుంగునూరు నియోజకవర్గంలో దోపిడీ జరుగుతూ ఉందో ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే రైతుల మీద
పెత్తనం చెలాయిస్తున్నటువంటి వారి మీద, దోపిడీ చేస్తున్నటువంటి వారి మీద పోరాటంలో భాగమే రైతు బేరీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత సంవత్సరంలో కూడా అనుమతులు ఇచ్చారు. కానీ దానికి విభిన్నంగా ఇక్కడ ఉన్నటువంటి పుంగనూరు శాసనసభ్యులు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారో ఆ రైతు బేరీ కార్యక్రమాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న రైతు బేరీ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఉత్తర్వులు ఇచ్చిన మరుక్షణమే ఈరోజు పుంగనూరు టౌన్లో 30 యాక్ట్ అమల్లోకి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి తీసుకురావడం జరిగింది. అంటే రైతుల బాధలు, రైతుల వేదనను బయట చెప్పుకోవడం కోసం కూడా పుంగనూరు నియోజకవర్గంలో ఒక్క స్వతంత్రం లేదు అనేటటువంటిది ముఖ్యంగా దాన్ని విభిన్నంగా, రాష్ట్రంలో విభిన్నంగా ఇక్కడ పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు ఎక్కడ బయటపడతాయి అనేటటువంటి దురుద్దేశంతోనే దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మొత్తానికైతే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది, అనుమతి తీసుకున్నాం, హైకోర్టు అనుమతి ఇచ్చినా సరే కనీసం దానికి పోలీసులు అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇక్కడికి పోలీసులు వచ్చారు. సో పోలీసులు ఇక్కడికి వచ్చి ఏదైతే రామచంద్ర యాదవ్కి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి మనం విజువల్స్లో చూడొచ్చు. సో పోలీసులు ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. నిన్న అనుమతి కోసం కోరినటువంటి నేపథ్యంలో అనుమతికి సంబంధించినటువంటి రిప్లై ఇచ్చేందుకు పోలీసులు ఇక్కడికి వచ్చారని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వచ్చారా, లేకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉంటాయో ఈ ఆదేశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం చెప్పేందుకు వచ్చారనే దాని మీద తెలియట్లేదు. సో ప్రస్తుతానికైతే మనం విజువల్స్లో చూస్తున్నాం పోలీసులు నోటీసులతోటి వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఇక్కడికి వచ్చి ఆ నోటీసులకి సర్వ్ చేయడానికి వాళ్ళు లోపలికి వచ్చినటువంటి విజువల్స్ లైవ్లో చూస్తున్నాం. సో ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే హై టెన్షన్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. సో ఇప్పటికే చిత్తూరు జిల్లా నుంచే కాకుండా పక్కన ఉన్నటువంటి తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లాల నుంచి కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సో విజువల్స్లో మనం చూస్తున్నాం ఏదైతే రామచంద్ర యాదవ్కి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు నోటీసులు సర్వ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఆ నోటీసుల్ని ఆయన తీసుకున్న తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. సో మొత్తానికైతే రామచంద్ర యాదవ్కి నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే. సో విజువల్స్లో చూస్తుంటే రామచంద్ర యాదవ్కి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఇచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి ఆయన మాట్లాడుతున్నారు, చూద్దాం. నేను మొత్తం ఏర్పాట్లు చేసుకున్న తర్వాత డేట్ 14 వేశారు. డేట్ 14 వేసిన తర్వాత ఇప్పుడు నాకు సర్వ్ చేస్తే నేనేం చేయాలి? నేను మొత్తం ఏర్పాట్లు చేసుకున్నాను. ఇప్పుడు సర్వ్ చేస్తే నేనేం చేయాలన్నా? ఈ డెసిషన్ నాకు ఇమ్మీడియట్ ఇవ్వమని చెప్పి అయితే కోర్టు క్లియర్గా చెప్పింది కదా. కోర్టు చాలా క్లియర్గా చెప్పింది. నాకు ఇమ్మీడియట్ డెసిషన్ ఇవ్వలేదు. అంటే పర్మిట్ చేశారనుకుని నేను ఏర్పాట్లు మొత్తం చేసుకున్నాను. ఇప్పుడు 2 గంటలు అంటే గంట ముందు వచ్చి నాకు పర్మిషన్ లేదంటే నేనేం చేయాలి? ఇది ఎంతవరకు కరెక్ట్? మార్నింగ్ మా వాళ్ళు వెయిట్ చేస్తే కలవలేదు డిఎస్పీ ఆఫీస్ దగ్గర. ఎంత అన్యాయం అన్నా ఇది! ఒక వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంత చండాలంగా ఇంత నీచంగా దిగజారిపోవాలా? డిపార్ట్మెంట్ అందరిని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి దీన్ని? ఇప్పుడు నాకు 1 గంట ముందు ఇస్తే నేనేం చేయాలన్నా? ఏం చేయాలి? మీరు చేసి ఇవ్వండి. మీ డిఎస్పీ గారికే కాల్ చేసి ఇవ్వండి. నా దగ్గర నా ఫోన్ రెస్పాండ్ అవ్వరు అయినా. నా ఫోన్ అక్కడే ఉన్నారు కానీ లేవని చెప్తున్నారు సార్. డిఎస్పీ గారు ఉన్నారు, ఉండి నేను లేనని చెప్పమని చెప్తున్నారు. నేను నిన్న మధ్యాహ్నమే షెడ్యూల్ పెట్టాను పెడుతున్నామని. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఏవైతే డీటెయిల్స్ కావాలన్నారో ఆ డీటెయిల్స్ కలిపి ఇచ్చాము. ఇమ్మీడియట్ లీవ్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్స్ ఇవ్వాలని ఉంది. మరి ఇప్పుడు నాకు 2 గంటలకు సర్వ్ చేస్తున్నారు.
ఆయన వైసీపీ వాళ్ళకో లేదా పెద్దిరెడ్డి రామచంద్రరావు కోసం పనిచేస్తున్నారు తప్ప ప్రజల కోసం ఎందుకు పనిచేస్తున్నారు మీ డిఎస్పీ గారు? మీ డిఎస్పీ గారు మీ ఎస్పీ గారు ప్రజల కోసం చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల కోసం పనిచేస్తుంటే ఇంత హడావుళ్ళు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కాల్ వెయిటింగ్ వచ్చింది, సమాధానం ఇవ్వడం లేదు. పబ్లిక్ సర్వెంటా పెద్దిరెడ్డి రామచంద్రరావు చిల్లర తీసుకునే చిల్లర మనుషులా? కాందేముందన్నా, చేస్తున్నది అదే కదా, చేస్తున్నది అంతే కదా. మీ ఎస్పీ గారు మీ డిఎస్పీ గారు పెద్దిరెడ్డి రామచంద్రరావు చిల్లర తీసుకునే చిల్లర మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఏంటి అవసరం ఏముందన్నా? ఇప్పుడు ఏం చేయాలి? నాకు 1 అవర్ ముందు ఇచ్చారు, నేను చదువుకి వెళ్తున్నారు. మీరు నోటీస్ ఇచ్చినా మీరు యాజ్ పర్ రూల్స్ ప్రకారము నిన్న ఇమ్మీడియట్ నాకు డెసిషన్ ఇచ్చింది, నేను ఫర్దర్ గా ఏం చేయాలో నేను తీసుకునేవాడిని. మీరు రిజెక్ట్ చేస్తున్నట్టో లేదా యాక్సెప్ట్ చేస్తున్నట్టో ఇమ్మీడియట్ డెసిషన్ ఇచ్చింటే నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళిండేవాడిని. దాని మీద నేను మళ్ళీ మా వాళ్ళు వచ్చారు కదా, మా వాళ్ళు బై పర్సన్ వెళ్ళింది, మా వాళ్ళ పర్సన్ ఆయన కలవకపోతే అంటే అట్లా మేము బై ఫోర్స్ఫుల్ గా వెళ్ళాలా? షటిల్ ఆడుతున్నాడు కానీ బై ఫోర్స్ఫుల్ గా వెళ్ళాలన్నా? చదవమంటున్నాడు అక్కడ. మేము గేట్ల కింద అయినప్పుడు ఆయన సెటిల్ ఆడుతున్నారు. మేము చేసేది నోటీసులు ఇచ్చినా ఏమి ఇచ్చినా సదనంకి అయితే వెళ్తాము, మీటింగ్ అయితే చేస్తాము. ఇప్పుడు సైన్ చేయాలి ఇది. డేట్ ఈ రోజు ఒక నిమిషం. ఇవ్వలేదు మనం అదే మిషన్ చేస్తూ మిషన్ చేసి మళ్ళీ సైన్ చేయాలి. ఇది కనీసము నోటీస్ ఇస్తున్నప్పుడు 149 నోటీస్ అన్నారు, ఇందులో ఎక్కడైనా డేట్ కానీ టైం కానీ ఏమైనా ఉందా? సంతకం పెట్టారు. 15th ఎట్లా ఇస్తారన్నా? నాకు 14th నేను ఇది చేసినప్పుడు 15th ఎట్లా ఇస్తారు? అవునన్నా, అది ఇస్తారా ఇవ్వరు అనేది నిన్న ఇవ్వాలి నాకు. నిన్న ఇవ్వకుండా ఈ రోజు ఇప్పుడు వచ్చి 2 గంటలకు 1:30కి వచ్చి ఇస్తే నేనేం చేయాలి? మీటింగ్ మొత్తం అన్ని రెడీ ఉన్నాయి. నేను రైతులతో మాట్లాడితే మీకు వచ్చే ఇబ్బంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, కామన్ మ్యాన్ ఇబ్బంది పెడుతున్నారు, రైతులను ఇబ్బంది పెడుతున్నారు, అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఒక్క వ్యక్తి రాజకీయ జీవితం కోసము ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. పులి సింహం అని చెప్పుకుంటా అంటే నేను కూడా ఒకప్పుడు నిజం అనుకునేవాడిని. ఇంత పిరికి పంద అనేది మాత్రం తెలియదు. రాష్ట్రంలో ఇంత రామచంద్రారెడ్డి అంత పిరికి పంద ఎక్కడా ఉన్నాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంత చేతకాని దద్దమ్మ కాబట్టి మిమ్మల్ని వాడుకుంటారు. మరి మీరు సహకరిస్తున్నారు కదా, మీ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది కదా. కనీసం హైకోర్టు ఆర్డర్లు కూడా మీరు ఒబే చేయడం లేదు కరెక్ట్ గా. 14వ తేదీ ఇమ్మీడియట్ ఆర్డర్ ఇవ్వమంటే మీరు ఇప్పుడు తీసుకొని ఎట్లా చేసినట్టు, మీరు ఎట్లా ఒబే చేసినట్టు? గంటకు ముందు తీసుకొని వచ్చి ఇస్తే నేనేం చేయాలన్నా? అవును, రిసీవ్ చేసుకోండి. మరి గంటకు ముందు ఇస్తే నేనేం చేయాలి? గంటకు ముందు ఇవ్వమని చెప్పి హైకోర్టు ఇచ్చిందా మీకు? అంటే మేము ఆపేస్తాము, మేము మొత్తము ఇదేదో రామచంద్రారెడ్డి సామ్రాజ్యము, ఆయన చెప్పింది మేము ఫాలో అవుతాము, మీరు చేసేది మీరు చేసుకోండి, మీరు కోర్టులకు పోండి, మీరు కోర్టుల చుట్టూ తిరగండి, మేము తప్పుడు కేసులు పెడతాము, మేము అన్ని రకాలుగా మేము ఇబ్బంది పెడతాము, మేము ఉన్నది మా డిపార్ట్మెంట్ ఉన్నది రామచంద్రారెడ్డి కోసం కానీ ప్రజల కోసం కాదంటారు మీరు. మరి ఇప్పుడు చేసింది ఏంటన్నా? ఇప్పుడు చేసింది ఏంటి?
ఏముంది? మేము లెటర్ ఇచ్చిన వెంటనే ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకోమన్నది. ఇమ్మీడియట్ డెసిషన్ ఎక్కడ తీసుకున్నారు? మీరు ఫాలోఅప్ చేసుకోవాలి కదా. ఏం ఫాలోఅప్ చేసుకోవాలి? ఈవినింగ్ 7:30 ఏం ఫాలోఅప్ చేసుకోవాలి? అక్కడే ఉంటే కూడా ఫాలోఅప్ అంటే ఎట్లా ఇంటి ముందుకు కూర్చోవాలా? ముందుకి అనే అవసరం ఉందా? రేపు మార్నింగ్ 10 గంటలకు చెప్తాం రండి అని చెప్పి పంపించారు. మార్నింగ్ 10 గంటల నుండి మా వాళ్ళు కూర్చున్నారు, రెస్పాండ్ అవ్వడం లేదు. ఫాలోఅప్ అంటే ఎట్లా చేయాలి చెప్పండి. దాన్నే నేను ప్రొసీడ్ అవుతాను. టైం పాస్ చేసినారు. దాన్నే నేను మీరు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఫాలోఅప్ అంటే ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళారు, నిన్న సాయంత్రం వెళ్ళారు, ఆయన సెటిల్ ఆడుకుంటూ కూర్చున్నారు, నేను లేనని చెప్పమన్నాడు. వీళ్ళ ముందే ఉన్నారు, లైవ్ విట్నెస్ చెప్పారు.